తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరులరా, ఈరోజు మన టాపిక్ అన్యులైన రోమీయుల చేత క్రీస్తు ప్రభుల వారికి 3 అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాయి తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా వివరణాత్మకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. నిజమే, క్రీస్తు ప్రభుల వారికి జీవితంలో 6 అన్యాయపు తీర్పులు తీర్చబడ్డ మాట వాస్తవం. ప్రస్ఫుటంగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. సో ఈ 6 తీర్పులు 2 భాగాలు, 2 కాలాలలో తీర్చబడినట్లుగా లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. మరి 2 భాగాలు అంటే ఒక భాగం 3 తీర్పులు మతాధికారులు, ధర్మశాస్త్ర ప్రకారం మతాధికారులు, ప్రధాన యాజకుల ద్వారా తీర్చబడింది. 3 తీర్పులు అన్యులైన రోమీయుల చేత 3 తీర్పులు తీర్చబడ్డాయి. తదుపరి ఆ శిలువ మరణానికి నడిపించినట్లుగా లేఖనాల్లో మనం సాక్ష్యమిస్తున్నాయి. ఇక 2 కాలాలుగా మతాధికారులు తీర్చిన తీర్పులేమో 3 రాత్రికాల సమయంలో చట్టవిరుద్ధం, చరిత్రకి భిన్నమైన రీతిలో, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన విధానంలో అన్యాయపు తీర్పులు తీర్చబడ్డాయి 3 రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభుకి. ఇక 3 తీర్పులు ఉదయకాలం 6 గంటలకే ఆ సన్నిధి సభ తీర్మానాన్ని తీసుకుని ఆ యేసు ప్రభువును పట్టుకొని అన్యులైన రోమీయులు మరి ఆ యొక్క రోమ గవర్నర్గా ఉన్నప్పటికీ పిలాతు గారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ పిలాతు గారి దగ్గర 6 గంటలకు తీర్పు ప్రారంభమవుతుంది. 6 గంటలకు తీర్పు ప్రారంభమైతే ఆ తీర్పు 3 గంటల వ్యవధి జరిగి మరి 2 స్థలాలలో ఆయన తీర్పు తీర్చినట్లుగా, 2 అధికారుల మధ్య తీర్పు జరిగినట్లుగా, తదుపరి 9 గంటలకు సిలువ వేయించడానికి నడిపించినట్లుగా ఈ చివరి 3 తీర్పులు మనకు కనబడుతుంటాయి. సో ఉదయకాల సమయం 6 గంటలకు ప్రారంభమైంది, 9 గంటలు ముగింపబడింది అన్నాం కదా. ఒక్కొక్క తీర్పు ఎక్కడెక్కడ జరిగింది, ఆ తీర్పులో అంశాలేంటి, ఆ అంశాలను బట్టి అసలు వాస్తవంగా ఈయన ఆ శిలువ మరణానికి అర్హుడేనా అనేది కూడా మనం కూలంకుషంగా పరిశీలన చేస్తూ లేఖనాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయమే క్రీస్తు ప్రభుని పట్టుకొని పిలాతు దగ్గరకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది వాక్యం చదివి ఈ అన్యుల యొక్క తీర్పు మొదటి భాగం, మరి క్రమ సంఖ్యలో 4వ తీర్పు చూడండి. యోహాను సువార్త 18 మరి 28 నుండి నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 18:28 అండి. వారి కైపా యొద్ద నుండి అధికార మందిరంలోకి యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను. ఏంటంటే రాత్రంతా తీర్పు తీర్చి ఆయన పట్టుకొని అధికార మందిరంలోని పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారండి. పిలాతు గారు అంటున్నారు, ప్రియదేవుని బిడ్డలారా, 30 వచనం, అందుకు వారు 29కు వచ్చారు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుల మీద మీరు ఏ నేరం మోపుచున్నారు అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. ఇక మనసులో కరుడు కట్టినటువంటి విధానంలో కొట్టినా హింసించినా వీళ్ళ కోపం చల్లారలేదు కనుక మతాధికారులు ఏమండి వీడు దుర్మార్గుడు కనుక మీ దగ్గర తీసుకుని వచ్చాము అని చెప్పారు. సో ఇందుకు ఏ దుర్మార్గపు విధానం ఉన్నది అని అంటే, వీరు రాత్రికాల సమయంలో తీసుకున్న తీర్పులు దేవాలయం పడగొడతాడని, దేవుని కుమారుడని, లేకపోతే రాజును చెప్పుకున్నాడని ఆ మాటలన్నీ కూడా ప్రక్కకు పెట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క టాపిక్ని మార్చేశారు. ఇప్పుడు రోమిలటువంటి ఆ పిలాతు గారి దగ్గర మరి అభియోగించేటువంటి నేరాలు ఆ విధానమే మారిపోయింది. ఏమంటున్నారంటే లోకు సువార్త 23వ అధ్యాయము మరి
మొదటి నుంచి చదివితే ఈ భాగంలో మనకు స్పష్టంగా కనబడుతుందండి. ఏం చెప్పారంటే యేసుప్రభుని పట్టుకొచ్చారు, దుర్మార్గుడు అని చెప్పారు. ఇక ఆయన మీద మోపిన నేరం ఏంటని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. అంతటి వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయిరి. అతడు జనములను తిరుగుబడ ప్రేరేపించుచున్నాడు 1, కైసరుకు పన్నియొద్దు అంటున్నాడు 2, నేను రాజును చెప్పుకుంటున్నాడు 3. అంటే రాత్రికాల సమయంలో మతాధికారులు, ఆ సన్నిధి సభ పెద్దలు, అన్న కైప వగైరా వీళ్ళందరూ ఆ అన్యాయపు తీర్పుని, అబద్ధం సాక్షి అన్యాయపు తీర్పుని తీర్చేసి మరణానికి హరుడని తీర్మానించి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు దేవాలయాలు పడగొట్టి 3 దినాలు లేదు అయి చెప్పకుండా మనుషులు తిరుగుబడి ప్రేరేపించుతున్నాడు. మార్చేశారు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదువా అంటారు కదా. నలుగురు ఒకటైతే ఏదైనా చేసేయచ్చు. మార్చేశారు. ఏమంటున్నారు? జనమును తిరుగుబడ మరి ప్రేరేపిస్తున్నాడు, ప్లస్ కైసరుకు పన్నియొద్దు అంటున్నాడు, ప్లస్ రాజుని చెప్పుకున్నాడు. ఏమండి, రాజునని చెప్పుకుంటాము తప్పు లేదు, కైసరు పన్నియొద్దు అంటూ తప్పు లేదు, తిరుగుబడి ప్రేరేపించడం కూడా, ఈ 3 కూడా మరణానికి సంబంధించిన మరణశిక్ష పడేటటువంటి అభియోగాలు మాత్రం కాదు. ఎందుకంటే మరి బర్బా కూడా భయంకరమైన బందిపోటు దొంగ కదా. తను ఎంతో అన్యాయము క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తికే ఆనాటి ప్రభుత్వం అప్పటికి యేసుప్రభు ఆ టయానికి, ఆ పిల్లత అధికారం ఉన్నటువంటి టయానికి జైల్లో ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు యేసుప్రభులు కూడా ఈ తిరుగుబాటు వీటిని బట్టి ఆయనకి విధించబడే శిక్ష ఏంటంటే, ఒకవేళ ఆ యొక్క రోమా లా ప్రకారం జైలుకి వెళ్ళాలి. ఏమండి, సో ఈయన పట్టుకున్నప్పుడు కూడా అదే మాటలు ఉపయోగించారు. బందిపోటు దొంగలాగా నా మీదకి వస్తున్నారా అని కూడా అన్నారు. అలా అడిగిన తర్వాత ఈయన మొత్తం మీద ఇంటరాగేట్ చేశాడు పిలాతు గారు. చేసి ఈయన ఏమంటాడంటే, ప్రియమ దేవుని పిల్లలరా, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు. ఏ దోషం కనబడలేదు కనుక మీరే మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చుకోండి అని మరలా తిరిగి వారికే చెప్పాడు. నాకేమీ ఏ దోషమే కనబడట్లేదు, మీరు చెప్పిన అభియోగాల్లో ఏది కూడా ఈయన మరణానికి అర్హుడు కాదు అని అధికారపూర్వకంగా ఆ పెద్దలతో చెప్పేశాడు. ఆయన వింటారేంటి? వీళ్ళ మనసులో ఒక కరుడుగట్టినటువంటి, ఒక కిరాతకమైనటువంటి భావంతో కూడినటువంటి ఆలోచన ఉంది కదా. దాన్ని అమలు జరిపేంత వరకు వీళ్ళు నిద్రపోరు, ఎదుటి వ్యక్తి నిద్రపోనీరు, చేసే వ్యక్తిని మాత్రం విశ్రాంతి ఇవ్వరు. ఎలాగుంటాయండి లోకంలో వ్యక్తులు కూడా తీరు. ఇదిగో అలాగే జరుగుతుంది. సో వీళ్ళు ఏమన్నారంటే, మరలా తీర్చుకోమంటే మాకు మరణశిక్ష విధించే అవకాశం ఉంటే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాం అన్నట్టు చెప్పి ఈయన ఏం చేస్తుందంటే, యోదయ నుండి గలలియా వరకు కూడా అన్ని ప్రదేశాలు కూడా ఈయన బోత్తో నింపేసి అల్లరి రేపుతున్నాడు అని ఒక మాట అన్నారు. వెంటనే పిలాతు గారి స్ట్రైక్ అయిపోయింది. సో ఈయన గలలియా ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కనుక ఇది నా కోర్టు పరిధిలో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ తీర్పు తీర్చడానికి అక్కడ వ్యక్తిగత చేయాలనుకుని వెంటనే మోటామోళ్ళు సర్ది వీళ్ళందరితో చెప్పి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యేసు ప్రభుని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాట చదువుతున్న చూడండి, 4వ వచనం, లోక సువార్త 23:4 వచనం. పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహములతో ఈ మనుషులందు ఏ దోషం నాకు కనబడలేదని, అయితే వారు ఇతడు గలలియా దేశము మొదలుకొని ఇంతవరకు యోదయా దేశం అన్నతడు ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పి, పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలలియుడా అని అడిగి ఆయనను హేరోదు అధికారం క్రింద ఉన్న ఆ దేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపివేశాను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములోనే ఉన్నాడు. ఏమండి అంటే పిలాతు మెల్లిగా ఇది నా పరిధిలో కదని అక్కడ పంపించాడు. లోకంలో కూడా అంతే కదా, ఏదైనా కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, ఇది మన పరిధి కాదు, సో ఏమంటే వివరాలు చెప్పి ఆ పరిధిలో కనుక అక్కడ పంపించేయండి, అక్కడ చూసుకుంటారు, పంపించేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా చేశాడు పిలాతు గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం మీద ఈ యొక్క మతాధికారులు మరలా యేసును పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని పిల్లల ఏం జరిగిందంటే, అక్కడ హేరోదు 8వ వచనం, హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించను, ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరిను. వెతకపోయిన తీగ ఆయన దగ్గరకు వచ్చినట్టుగా ఆయన గురించి చాలా విషయాలు విన్నాడు హేరోదు గారు. దానిని బట్టి ఏదైనా ఒక అద్భుతమో సూచక్రియ చేస్తే
చూడాలి అనుకున్నాడు. యేసు ప్రభు మీద ఎన్నో అభియోగాలన్నీ ఇక్కడ కూడా మోపారు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. హేరోదు కూడా ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు. ఎందుకని? గతంలో పిలాతు దగ్గర మాట్లాడాడు, అదే యొక్క హన్న దగ్గర మాట్లాడాడు, సన్నిధి సభలో మాట్లాడాడు. కానీ యేసు ప్రభువుల వారు మాత్రం ఇదిగో హేరోదు దగ్గర ఎందుకు మాట్లాడలేదు? అది మాట్లాడలేనటువంటి శక్తి లేక మాట్లాడలేదా, లేక మాట్లాడకూడదు అని మాట్లాడలేదా అని అంటే, మాట్లాడటానికి శక్తి లేక మాత్రం కాదు, కానీ మాట్లాడకూడదు అని మాట్లాడలేదు. ఎందుకని అంటే అప్పటికి ఈ హేరోదే దేవుని స్వరాన్ని ఆపినటువంటి వాడు కనుక ఈయనకి దేవుని స్వరం వినేటటువంటి, ఆయన కుమారుని స్వరం వినేటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే అది ఎలా అంటే, యోహాను గారు దేవుని స్వరం, ఆ స్వరాన్ని ఏం చేశాడు? ఈయన తల నరికించినటువంటి ఘనుడు కనుక ఆయనకి దేవుని మాట వినేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో ఈయన కూడా ఏం చేశాడు? ఈయన విచారణ చేసినప్పుడు ఈయన కూడా ఏ దోషం, ఈ కోర్టులో కూడా యేసు ప్రభుకి ఏ దోషము కూడా కనబడలేదు. బాగా గమనించాలి. 11వ వచనం, హేరోదు అతని సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రములు తొలగించి పిలాతు వద్దకు మరలా పంపివేశాను. ఏమండి, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రులై ఉండి ఆ దినముననే ఒకరికొకరు మిత్రులైపోయారు. యేసు ప్రభు పిలాతుని యేసు ప్రభుని హేరోదు దగ్గర పంపించడం కారణంగా వీళ్ళకు ఉన్నటువంటి శత్రుత్వం కాస్త మిత్రుడిగా మార్చబడిపోయారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏ నేరం లేదని ఇరువురికి తెలిసినా, ఇదిగో ఏ నేరం లేదు కదా, ఆయన శిక్షణ తప్పించేని రికమెండేషన్ చేసింది లేదు, నేరం లేదు అని మాత్రం తెలియపరిచాడు. మరలా పిలాతు గారి దగ్గరికి కేసు వచ్చేసింది. ముందు పిలాతు దగ్గర స్టార్ట్ అయింది. ఏమండి, అభియోగాలు మోపారు. మీ ధర్మశాస్త్రం తీర్చుకోండి అన్నాడు. ఈయన గలలీడు కనుక హేరోదు దగ్గర, కానీ హేరోదు దగ్గర పంపిస్తే మరలా ఈయన ఏం చేశాడు? ఈయన కూడా పరిశీలన చేస్తే ఏ దోషము కనబడలేదు. అంటే పిలాతు గారికి ఏ దోషం కనబడలేదు యేసులో, హేరోదు గారికి కూడా ఏ దోషము కనబడలేదు. మరి ఈ అధికారులు ఇరువురికి ఏ దోషం కనబడినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా ఆయన్ని రిలీజ్ చేసారా? లేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆల్రెడీ ఈ మా యొక్క యోధా జనాంగం మతాధికారులందరూ కూడా ఈయన చంపాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక తీర్మానం తీసుకొని ఎక్కడికి వచ్చారు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరలా అదే 23వ అధ్యాయం లోకసువార్త 14వ వచనం, ప్రజలను తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషులు నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుటి ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరాలలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కనబడలేదు. హేరోదు అతన్ని మన యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణంకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి ఇతని కొంత శిక్షించి విడుదల చేసేస్తాను అన్నాడు. ఆయన మీరు తీసుకొచ్చారు కనుక, మీకు ఏదో బాధ కలిగించారు అన్నారు కనుక, సరే మీ సాటిస్ఫాక్షన్ కొరకు నేను ఏం చేస్తానంటే చిన్నగా శిక్షించి వదిలేస్తాను. ఆయనకి కనబడి నాకు ఈయన కూడా కనబడలేదు కనుక అన్నాడు. ఊరుకుంటారు వీళ్ళు? మీకు కనబడిపోతే ఏ దోషం మీకు లేవచ్చండి. మాకును కనబడలేదు. రాత్రి కలిసి మేము తీర్మానం తీసినప్పుడు మాకు కనబడలే. ఆ మతాధికారులు మాట్లాడండి, మాకు కనబడలే. మేమేం చేసాము? అబద్ధ సాక్ష్యాలు చెప్పాము, అబద్ధాలుగా దాన్ని తీర్మానాన్ని చేసినట్టుగా నిరూపించుకున్నాం, కొట్టాము, ఉమ్ము ఊసాము, గేలి చేసి అన్ని చేసి ఇదిగో నీ దగ్గర తీసుకొచ్చాం. మాకు మాత్రం కనబడింది ఏంటి ఇంట్లో దోషం? కనుక మీకు కనబడలేదు. సో మొత్తం మీద నేరస్తుడే వాస్తవంగా చూస్తే. కానీ మేము తీర్మానం తీర్చామే, ఒక నీతి న్యాయాన్ని అన్యాయముగా తీర్మానం తీర్చామే, ఆ తీర్మానాన్ని అమలు జరుపుకుంటానికే మీ దగ్గరకు వచ్చాం, కానీ ఈయన ఏదో తప్పు చేసాడు వచ్చామన్నట్టు కాదన్నట్టుగా ఆటోమేటిక్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఏమండి, ఇక్కడ ఇది మనం బాగా ఆలోచించదగ్గ విషయం అండి. ఆ తీర్మానం ఏదైతే తీసుకుని దాన్ని అమలు జరపాలి. ఇప్పుడు మేము ఏదైతే తప్పు లేకపోయినా ఆయన ఏ అబద్ధ సాక్ష్యం చెప్పి ఏ తప్పు లేకపోయినా ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి శిక్షించాం. ఇప్పుడు మేము చేసినటువంటి అబద్ధ సాక్ష్యాన్ని బట్టి నీకు కూడా నేరం కనబడపోయినా మేము చెప్పిన తీర్మానం ప్రకారం ఏం చేయాలి? తప్పనిసరిగా మేము చెప్పిన తీర్మానాన్ని అది అమలు జరపాలి. లేకపోతే నీ పని అవుట్, నీ పదవి పోద్ది, నీ చిట్ట ఊడిపోద్ది అన్నట్లుగా
వాళ్ళు మరి భయభ్రాంతులు కాదు కానీ అలా ఒప్పించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఇక్కడ అలా ఒప్పించడం ప్రయత్నం చేసిన ఈయనేమంటాడు, ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదు అని కొట్టించడానికి కొట్టించి వదిలేస్తాను అన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పిలాతు కానీ హేరోదు గారు కానీ ఒక రకంగా న్యాయంగానే నడిచారేమో అని నాకు అనిపిస్తుంది. ఎలాగంటే వారి దగ్గరకు వచ్చిన కేసుని న్యాయసమ్మతంగా పరిశీలన చేసినప్పుడు ఆ వ్యక్తులు ఏ దోషం లేదు కనుక న్యాయంగానే మాట్లాడారు. ఆ తీసుకొచ్చిన వ్యక్తులదే తప్పు అన్నట్లుగా అలా బహిర్గతంగా చెప్పకపోయినా, మీరు పట్టుకొచ్చారు, పొరపాటు జరిగిందని ఈయనలో ఏ దోషము లేదు అంటే మీరు రాంగ్లో ఉండరు అని చెప్పినట్టుంది కదా. అయితే అవచ్చు, మేము చెప్పినట్టే నువ్వు చేయాలి అన్నట్టుగా ఫోర్స్ తెస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వీళ్ళు మాత్రము మేము చేసిన తప్పుతో తీర్చిన తీర్పుని అమలు జరపడానికి నువ్వు చేయాలి అని పట్టుపడుతున్నారు. ఈ పిలాతు హేరోదు కూడా న్యాయముగానే తీర్చినట్టుగా మాట్లాడినట్లు న్యాయం చేసేటట్టు విధానంలో దగ్గరకు వచ్చిన కానీ క్రీస్తు ప్రభును కొట్టకుండా విడుదల చేయలేని దీనస్థితిలోనికి దిగజారిపోయి వాళ్ళు ఏ అబద్ధ సాక్ష్యం అయితే తీసుకుని వచ్చారు ఆ అబద్ధ సాక్ష్యానికి కొట్టి క్రీస్తు ప్రభుని వారు కోరుకున్నట్టుగా, మరి మీరు కోరుకున్నట్టు మీకు చేసేస్తే న్యాయము, వారు కోరుకున్నట్టు వారికి చేసేస్తే మరి ఇక్కడ న్యాయాధిపతికి ఉన్నది ఎందుకు వీళ్ళు? ఏమండి, బాగా గమనించాలి. సో వీళ్ళు తీర్చిన తీర్పులో యేసు ప్రభు పక్షాన మాట్లాడేటట్టు ఎవరు లేకపోయినా, ఆ యేసు ప్రభు పక్షాన ఎవరు సాక్ష్యం చెప్పేటవారు లేకపోయినా, అన్నీ వారయ్యి మొత్తం మీద వీళ్ళు ఏ దోషం లేదని కనుగొన్నారు. కానీ ఆ దోషం లేనటువంటి వ్యక్తి శిక్ష విధింపకూడదు అని తెలిసినా కానీ శిక్షను తప్పించలేని నిస్సాస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి వారి ద్వారా ఈయన పదవి పోద్ది, ఈయన పదవి భ్రష్టుడవుతాడు. శిక్ష తెచ్చుకోనాలి, నాకెందుకు చేతులు పెట్టుకుంటూ పోలే అన్నట్టుగా జరిగించినట్లుగా ఆయన యొక్క తీరు మనకు కనపడుద్ది. సో ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. ఒక రోజున బబులోను దేశంలో ఇప్పుడు దర్యావేషు ద్వారా ఈ యొక్క దానియేలు గారి సింహబోన్లో ఆ శాసన ప్రకారం వేసేయాలి. దానియేలు గారిని ఎంత తప్పించడానికి ఎన్ని విధాలైనా ప్రయత్నం చేశాడు, కానీ కాపాడలేకపోయాడు. సింహబోన్లో మాత్రం తోసారు. ఏమండి, కాపాడింది ఎవరు? దేవుడు. తన పరిపాలన విధానంలో ఉన్నటువంటి వారు తన జీవోను అమలుపరచడానికి అది న్యాయమైన అన్యాయమైన ఆ ప్రజల చేత ఎన్నిక చేయబడిన పరిస్థితులు ఉంటే ఆ ప్రజలు చెప్పిన తీర్పుకే తలవంచి అది ఆ న్యాయమని తెలుస్తూ ఉన్న అన్యాయంగా డిక్లేర్ చేసి శిక్ష విధించేట విధానంలోనికి నడిపించబడతారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేడు జరుగుతున్న స్టోరీ కూడా కళ్ళెదురుగుండా జరుగుతున్న ఇదే విధానం జరుగుతుంది, మర్చిపోకండి. సో మొత్తం మీద విషయం ఇక్కడ తిరిగి ఏ దోషం కనపడలేదని ఈయన దగ్గరకు వచ్చింది. మరలా పిలాతు గారు ఏం చేశారంటే మరలా ఇంటర్వ్యూ చేశాడు. ఏం చేశాడు అనేది ఇప్పుడు కొద్దిగా వివరణలోనికి వెళ్ళటానికి అయితే చాలా క్లియర్గా ఉంటుంది. త్వరితగతిని ముగించుకుందాం. ఈరోజు ఒక 5-10 నిమిషాలు మరి ముగింపు కనుక 3 తీర్పులు క్లియర్గా వివరించడానికి నేను ఇష్టపడుతున్నా. సో ఆ యొక్క హేరోదు దగ్గర నుండి వచ్చిన తర్వాత పిలాతు గారు మరలా తిరిగి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒకళ్ళు ఏం చెప్తాడు అని ఏం చేస్తే ఏమంటున్నాడో వాక్యం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 18:33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేం చేసితవని అడగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండాన్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని నో. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు, నువ్వు అన్నట్టే,
నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే లోకంలోకి వచ్చితిని. క్లియర్ అండి. ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది మాత్రం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయితే ఒకవేళ రాజునే బంధిస్తే నా వెనకాల ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తారు? ఫైటింగే కదా, రక్తపాతమే జరుగుద్ది. అది జరగలేదంటే దాని అర్థం ఏంటి? నా సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి అని అంటే, నాది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి కాని రాజ్యము ఈ లోకంలోనే పరసంబంధమైన స్థితిలో రాజ్యానికి నేను రాజుని అన్నాడు. నువ్వు రాజువేనా అని అడుగుతున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన పుట్టుకతోనే రాజు కదా. అందరూ రాజులు జీవితంలో చేయబడతారు. ఈయన పుట్టుకతో రాజు, జీవితం అంతా కూడా రాజులో బ్రతికాడు. ఆయనకు ఏ కార్యక్రమం చేసిన రాజులాగానే చేశాడు. ఆయన ఇంకో బాగా చెప్పలేడు, మరణించటంలో రాజు, తిరిగి లేవటంలో రాజు, రాబోతున్నటువంటి పరిస్థితిలో రాజులకు రారాజుగా రాబోతున్నాడు. రాజు ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్ అండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏం చేశాను? పుట్టుతుని అని చెప్పాడు. మరలా ఏం చేశాడంటే వీళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మరలా నేను ఇంటర్వ్యూ చేశాను, ఈయన ఏంది ఏ దోషం నాకు కనబట్టలేదు, మూడోసారి కూడా చెప్పాడు. కుదరదు అని అప్పటికి ఈ మతాధికారులు అందరూ కూడా ఆ యొక్క జనాలు ప్రేరేపించి ఆ యొక్క యేసుని చంపేయండి సంహరించండి అరవటానికని ప్రోత్సహించేసి మరి పస్కా పండుగ రోజున ఈ పండుగలో ఒక ఖైదీని విడుదల చేయాలి కదా, నేను ఎవరిని విడుదల చేయాలి అని పిలాతు గారు అడిగితే ఇదిగో మీరందరూ ఏం చేస్తారు? బర్బాని అడగమంటారు. అంటే ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. అంటే అప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి వారికి బర్బాకి బద్ధశత్రువులు కదా వీళ్ళు, ఈ బందిపొడు దొంగని కదా జైల్లో పెట్టారు. మరలా జైల్లో పెట్టినటువంటి మమ్మల్ని హింసించేటటువంటి బర్బానే కావాలి, కానీ మమ్మల్ని రక్షించేటటువంటి రక్షకుడైనటువంటి రాజు అయినటువంటి యేసు మాత్రం మాకు వద్దు. ఆ పండగ రోజుల్లో బర్బాని విడుదల చేస్తాడు అండి. యేసుని కొరడాలతో కొట్టించి మరలా ఏ దోషము లేదు అని చెప్పినా వినేటట్లుగా లేడు, జనాలు వినేటట్లు లేరు. అప్పుడేం జరిగిందంటే అప్పటికి పిలాతు గారి భార్య కూడా, అయ్యా ఈయన ఏ దోషం నాకు కనబట్టలేదు నా బాబు, ఈయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. అయినా తన భార్య మాట కూడా ఖాదరు చేసినట్లుగా కనబట్టలేదు. తన భార్య పిలాతును ఒప్పించలేకపోయినట్లు చేసింది అని అనుకోవచ్చు. ఒకరోజు బబులోను దేశంలో చూస్తే ఎస్తేరి గారు అయితే తన భర్తను ఒప్పించి జాతిని రక్షించింది. ఏమండి, తెలివిగా ఆ ప్రాణాపాయం నుండి తన జాతిని అంతటిని రక్షించడానికి ఆ స్త్రీ తన భర్తను ఒప్పించగలిగింది. సో ఇక హేరోదు భార్య అయిన హేరోదియ తన కుమార్తె నార్చిబడినప్పుడు ఆ తండ్రి ఇక వెనకం చూసుకుని ఏది కావాలో కోరుకొనగానే తల్లి ప్రేరణ బట్టి యోహాను గారి తల కావాలంటే ఆమె చెప్పిన మాటను బట్టి తన భర్తను బిడ్డ ద్వారా ఒప్పించుకొని యోహాను తల కొట్టించేసింది. సమస్య తీరిందనుకుంది, కానీ మరింత సంకట పరిస్థితులు దిగజారిందన్న సంగతి అర్థం కాలే. ఏమండి, ఇదిగో ఇక్కడ పిలాతు భార్య అయితే తన యజమానుని జరిగిన పరిస్థితిని బట్టి ఒప్పించలేకపోయింది. కనుక ఈ పిలాతు గారు మొత్తం మీద ఏం చేశాడంటే, మత్తయి సువార్తలోకి వెళ్ళొద్దాం, ఇక ఈ అల్లరే గెలుస్తుంది, అల్లరి ఎక్కువైపోతుంది, కేకలు ఎక్కువైపోతున్నాయి, ఆయన సంహరించండి అని అంటున్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక కేకలు ఎక్కువైపోతుంది, చేసేదేమీ లేక మీరు యోహాను సువార్తలో అడిగినట్లయితే ఈ యొక్క 19వ అధ్యాయంలో ఆయన అంటాడు, ప్రియ దేవుని పిల్లలారా, మీ రాజుని నేను ఏం చేయాలి అని అడిగితే మాకు రాజు ఎవరు లేరంటారు. ఆ మాట చదువుతున్న చూడండి, యోహాను సువార్త 19:15. అందుకు వారు ఇతని సంహరించుము సిలువేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, అంటే ఈయన చెప్తాడు మీ రాజును, అంటే పిలాతు గారు కూడా ఒప్పుకున్నారు, మీకు రాజే అని పిలాతు గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకుంది ఎవరింతకి? ఇదిగో తన స్వజనులే ఒప్పుకోలే. సో మీ రాజును సిలువేదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్పక రాజు ఎవరు లేరు, ఒకవేళ నువ్వు కానీ ఆయన కానీ విడుదల చేసి మాకు ఇక్కడ కైసరికి నువ్వు రాజుగా లేకపోతే పరిపాలించే వ్యక్తిగా ఉండవని అని అన్నారండి. అంటే రాజు వద్దు అన్నారు. ఎవరు కోరుకున్నారు? ఖైదీ అయినట్టు బర్బాను కోరుకున్నారు. ప్లస్ ఇదిగో ఎవరు కోరుకున్నారు? కైసరు రాజు. వీళ్ళు ఎవరైతే బాగా తంతారో అక్కడే మగ్గిపోతున్న మమ్మల్ని అందరూ విడుదల కావాలి బాబోయ్ అని ఏడ్చేసే సమయంలో కూడా
మరి అదే రాజు వీళ్ళు కోరుకున్నారు, మా బాగా తనండి అని. కైసాన్ని కోరుకున్నారు కానీ ఇదిగో రాజుగా ఉండడానికి యేసుని మాత్రం అంగీకరించలేదు. మరొక రోజున యెరూషలేములో యేసు ప్రభుని రాజు హోసన్న కూడా తీసుకొచ్చారండి మందిరంలోనికి. తదుపరి ఆహారసొత్తు ఆరాధ్యాల మీద చదువుకున్నట్లయితే ఆయన రాజు చే మరి ఎంతో ఆరాటపడిపోయి వస్తే ఆయన అరణ్యంలోకి పారిపోయాడండి. మరి అవి ఎందుకు వచ్చినవి? ఎందుకు రాజు కాదంటున్నారు అంటే మనిషి అవకాశవాదిగా మాట్లాడతాడు, అవకాశవాది నిర్ణయాలు తీసుకుంటాడు. అవకాశం బట్టి ఎవరు ఏమైపోతే నాకెందుకు, నేను అనుకున్న పంతము నాకేదైనా మేలేం జరిగిందా లేదా అనుకుంటున్నాడు. స్వార్థం పెరిగిపోతే మనుషుడు మాట్లాడే మాటలు ఇంత కఠోరంగా ఉంటాయంటలో సందేహం లేదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను బట్టి మనం ఆలోచన దక్కే విషయం ఉంటే ఇక రాజు వద్దన్నారు, అలరెక్కిపోతుంది. అప్పుడు పిలాతు గారు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి వెళ్ళి ఇలా ముగించుకుంటూ ప్రయత్నించేద్దాం. ఏమండి, ఇలా ముగించుకుంటూ ప్రయత్నించేద్దాం. చూడండి 24 వచ్చిన మత్తయి సువార్త 27-24. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నారని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించేశాడు. ఏం చేశాడండి? యేసుని ఏం చేశాడు? కొరడాలతో కొట్టించాడు, చివరాకారికి సిలువ వేయటానికి అప్పగించేశాడు. అంటే ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభువు వాళ్ళని రిలీజ్ చేసే అవకాశం ఉంది. చాలా వరకు తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి, కానీ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయి తప్పించలేకపోయాడు. ఆ యొక్క మతాధికారుల అరుపులు, కేకలు, ఆ కేకలే గెలిచినాయి అంటారు లోక సువార్తలు. వీళ్ళల్లరికి ఇక తట్టుకోలేక ఏమైపోతుందో అని వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క తీర్మానం వాళ్ళు అనుకున్నది వారు కోరినట్టు చేసి ఆ యేసు సిలువకి అప్పగించి బర్భాన్ని రిలీజ్ చేశారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించి ఇది 3వ తీర్పు ఎక్కడ నడిపించిందంటే సిలువ మరణానికి. పిలాతు మాత్రం యేసుని ఎవరికి ఇచ్చిన? సిలువేయమని సైనికులకు అప్పగించారు. సైనికులు ఏం చేశారు? ఆయన ఎలా సిలువేయటానికి ఎక్కడి నుండి ఎలా తీసుకుని వెళ్ళారు, ఎక్కడ సిలువేశారు అనేది రేపు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ పిల్లలు మేము గ్రహించి మీ చిత్తానుసారంగా తండ్రి సాగిపోయే కృప నీ పిల్లలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్యాయపు తీర్పులు మా తండ్రి నాయన, మతాధికారులు వారు అనుకున్న దాన్ని ఒప్పించి వారి చేతనే క్రీస్తుని చంపించిన తీరును మేము గమనించాం. ఈ పరిస్థితుల గుండా కొన్నిషులు గ్రహించే మనసు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వీరిని బిడ్డలందరూ దీవించమని, మీ చిత్తమైతే కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.